మధ్య మన భారతదేశంలో చాలా వరకు వంట నూనెలు దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. అయితే మనకు ఈ వంట నూనెలు దిగుమతి చేసుకోవడము అనేది ఎందుకంటే మన యొక్క వినియోగం పెరిగిపోయింది. భారతీయులలో నూనె ఉత్పత్తుల యొక్క వినియోగం పెరగడం వల్ల చాలామంది కూడా మన దగ్గర సరిపడేంత నూనె ఉత్పత్తుల పంట లేకపోవడం వల్ల మనం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయితే దానిపైన ప్రతి ప్రభుత్వం కూడా మనము దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ పైన 2.5% కస్టమ్ డ్యూటీ, అదే మాదిరిగా రిఫైన్డ్ ఆయిల్ పైన 35% ఉన్న కస్టమ్ డ్యూటీని 2.5% తగ్గించడం జరిగింది. అంటే దీనివల్ల ఏమవుతుందంటే మనకు నూనె మనకైతే అవసరమైన వినియోగ వస్తువైన వంట నూనెలు కొంచెం ధర తగ్గే అవకాశం ఉంటుంది. కానీ దీంట్లో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ భారతదేశంలో సరిపడేంత పంట ఎందుకు ఉండట్లేదు, నూనె ఉత్పత్తుల పంట వంట నూనెల పంటలు ఎందుకు ఉండట్లేదు అని ఆలోచిస్తే వాతావరణ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ రైతులు ఆ పంటలు పండించడానికి పెద్దగా శ్రద్ధ చూపించట్లేదు. కారణం ఏంటంటే కొందరికి అవకాశం తెలియదు, అవసరము తెలియదు, మార్కెట్ గురించి తెలియదు. చాలా రైతులు సాంప్రదాయ పంటలకే మొగ్గు చూపుతారు, పండించడానికి మొగ్గు చూపుతారు. అలా కాకుండా ఈ వాణిజ్య పంటలు, ఇది ఒక ఆయిల్ నూనె ఉత్పత్తులు అనేది ఆయిల్ ఇది మన కమర్షియల్ వాణిజ్య పంటలు. ఈ వాణిజ్య పంటలు పండించినప్పుడు కొంచెం రిస్క్ ఉంటుంది. అంటే ఒక్కోసారి మార్కెట్ ఉండకపోవచ్చు, ఒక పంట ఎక్కువ చెడిపోయే అవకాశం ఉంటుంది, ఒక్కోసారి తగిన నీరు లేకపోయినప్పుడు కూడా పంట ఎఫెక్ట్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది, పంట నష్టం జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత మార్కెట్ లేనప్పుడు స్టోరేజ్ అంటే గిడ్డంగులు నిల్వ చేసే కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది రైతులు ఈ వాణిజ్య పంటలైన నూనె ఉత్పత్తులు వంట నూనెలకు సంబంధించిన పంటలు కూడా పండించడానికి ఇష్టపడట్లేదు. అలా కాకుండా ఇప్పుడు ప్రభుత్వము ఆయిల్ గ్రీన్ పంటలు వేస్తారో, వంట నూనె ఉత్పత్తుల కావాల్సిన పంటలు వేస్తారో వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ వాటిని ఎంకరేజ్ చేసే వాళ్ళని ఆ యొక్క పంటల్ని ప్రోత్సాహపరిచే ప్రయత్నం చేస్తుందన్నమాట. కొద్ది సంవత్సరాల తర్వాత మనము మెల్లిమెల్లిగా భారతదేశము పంటల ఉత్పత్తి పెరిగినప్పుడు మనం మెల్లిమెల్లిగా దిగుమతి చేసుకునే పరిస్థితి నుండి స్వయం సమృద్ధి దిశగా చేరే అవకాశం ఉంటుంది. ఇది సాధ్యమా అంటే సాధ్యమవుతుంది. కాకపోతే ప్రయత్నం అనేది ఉండాలి. ప్రయత్నం మొదలెడితే ఇవాళ మనం ఎంత 25% దిగుమతి చేసుకునేది రేపు పొద్దున 20% రావచ్చు, 15% రావచ్చు, 10% రావచ్చు, తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కానీ ప్రయత్నం మొదలెట్టకపోతే అదే 25% పెరిగే 25-30% కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నం అనేది చేస్తే ఫలితం వచ్చే అవకాశం ఉంది. ప్రయత్నం లేకుండా ఫలితం వచ్చే అవకాశం లేదు. కాబట్టి రైతులకి వంట నూనె సంబంధించిన పంటల పండించడానికి కావాల్సిన సహాయ సహకారాలు, ఆర్థిక సహాయము, మళ్ళీ స్టోరేజ్ సహాయము, తర్వాత మార్కెటింగ్ సహాయం కూడా అందించాల్సిన అవసరం ఉంటుంది.